ఈరోజు చాలామంది ముఖ్యంగా అయిపోయినటువంటి ఇక పాటే మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్ గురించి ఇక్కడ ఎంతమంది తెలుసన్నా చేతులు ఎత్తండి. టైటానిక్ షిప్ గురించి ఎప్పుడన్నా విన్నారా? చూసిర్రా? సినిమా చూసిర్రా? టైటానిక్ షిప్ సముద్రంలో మునిగింది, తేలిందా ఎన్నడన్నా? మనం ఎప్పుడన్నా చూసినామా? ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కూడా టైటానిక్ షిప్ లెక్క సముద్రంలో మునిగింది. తెలంగాణ ప్రజలు బొందబెట్టినరు, ఇక లేచే ప్రసక్తి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాన్ని తట్టుకోలేక ఇంకా హరీష్ రావు అనుకుంటాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి లెక్కనే మాట్లాడుతున్నాడు. గమ్మత్ అనిపిస్తుంటుంది వాళ్ళ మాటలు వింటుంటే. ఐటీ మినిస్టర్గా ఉండిపోయినటువంటి కేటీఆర్ కూడా ఆయన ఇంకా ఐటీ మినిస్టర్ లెక్క మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇక కేసీఆర్ అయితే ఇంకా ముఖ్యమంత్రి లాగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ హరీష్ మాటలకైతే నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. మా తెలంగాణ మహిళా లోకం కూడా సిగ్గుపడేటట్టుగా, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళన మేము ఇన్నిసార్లు గెలిపించినామని సిగ్గుపడేటట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు. కలెక్టర్ గురించి గొప్పగా చెప్తున్నావు కదా హరీష్, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, అదే కలెక్టరు రైతులని మోసం చేసి అడ్డిపోసెట్ భూములు కబ్జా చేసినప్పుడు నువ్వు ఏడ దాక్కున్నావు హరీష్ రావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రైతుల గోస నీ గోస కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు చెప్తా ఉన్నాడు, మా కలెక్టర్ చాలా గొప్పవాడు, మా కలెక్టర్ ఒక గొప్ప స్థాయి వ్యక్తి, ఆయన మస్తు సేవ చేసిండు అని. ఎవరికి చేసిండు? కేసీఆర్కి కాలు మొక్కి కేసీఆర్కి సేవలు చేసిండు తప్ప ప్రజలకు ఇక్కడ ఏం సేవలు చేయలే. ఆయన ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కేసీఆర్ కాలు మొక్కింది మనందరం చూసినాం. అటువంటి నాయకుడు మనకు కావాలా? కాలు మొక్కేటోడు మనకు కావాలా? మరి హరీష్కి మన దగ్గరకు వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తారని మా యొక్క బీజేపీ కార్యకర్తలకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇవాళ హరీష్ ఇంకో మాట చెప్తా ఉంటాడు, ఈయనను కనుక గెలిపిస్తే 100 కోట్లను ఒక నిధి చేసి దాని ద్వారా పేదలకి చదువులకు కావచ్చు, మంచికి కావచ్చు, చెడ్డకు కావచ్చు చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ గుండి ఏ మొరగ పెట్టిండు? మరి నీకు కళ్ళు కనబడలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నీకు కళ్ళు కనబడకపోగా చెప్పనికన్నా సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు మీ మాయ మాటలు? ఆంధ్రోలు మనల్ని మోసం చేస్తున్నారని మనం తరిమి కొట్టినాం కదా. మరి సిద్దిపేట మెదక్ పార్లమెంట్లో ఒక్క బీఆర్ఎస్లో ఒక్క బీఆర్ఎస్ నుంచి నిలబడడానికి ఒక్క అభ్యర్థి దొరకలేదా హరీష్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఆంధ్రాన్ని ఎలగొట్టినట్టు వెంకట్రామరెడ్డిని ఇక్కడి నుంచి ఎలగడదామా? చప్పగా చెప్తున్నా. ఎవరికైనా ఇష్టమైందా వెంకట్రామరెడ్డి? మరి గట్టిగా చెప్పుర్రి, చేతులెత్తి చెప్పుర్రి, ఎలగొడదామా లేదా?